ప్రియమైన ప్రేక్షకులు నమస్తే. శ్రీని టీవీకి స్వాగతం. నేను శ్రీనివాస్. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లైన గవర్నమెంట్ ఐటీఐలు, ఆర్ఐటీఐలు, మైనారిటీ ఐటీఐలు మరియు ప్రైవేటు ఐటీఐలలో అన్ని రకాల ట్రేడులలో 2026 ఆగస్టు సెషన్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. మే 14వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్లు ప్రారంభం కానున్నాయి. అప్లికేషన్లకు ఆఖరు తేదీ జూన్ 8. 10వ తరగతి లేదా 8వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఆయా ట్రేడులలో అడ్మిషన్ పొందవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఐటీఐ అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ అప్లికేషన్లు పంపించవచ్చు. అప్లికేషన్ పంపించే క్రమంలో అభ్యర్థులు కోరుకున్న ఐటీఐ కాలేజీలు, సంబంధిత ట్రేడుల వివరాలు వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో వెబ్ ఆప్షన్ లో నమోదు చేయడం వల్ల తన 10th క్లాస్ మార్కులు మెరిట్ ప్రకారంగా తన కోరుకున్న చాయిస్ మేరకు కోర్సు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వెబ్ ఆప్షన్ లో తక్కువ సంఖ్యలో ఐటీఐ కాలేజీలు ట్రేడ్ల వివరాలు నమోదు చేస్తే అభ్యర్థికి లభించిన మార్కుల కంటే తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు ఎక్కువ ఐటీఐ కాలేజీలు ట్రేడ్ల చాయిస్లు ఇవ్వడం వల్ల టాపర్ కోరుకున్న ట్రేడ్లను పొందే అవకాశాలు ఉంటాయని గమనించవచ్చు. కాబట్టి అభ్యర్థులు వెబ్ ఆప్షన్ లో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ లలో ఎక్కువ కాలేజీలు, ఎక్కువ ట్రేడ్లను చాయిస్ గా పేర్కొనడం చాలా ముఖ్యమైన అంశం. అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ పంపించే క్రమంలో మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి మరియు ఆధార్ నెంబర్ తప్పనిసరి. ఐటీఐ కోర్సు సీటు అలాట్మెంట్ మరియు ట్రైనింగ్ పూర్తయ్యే వరకు అభ్యర్థి అప్లికేషన్ లో పొందుపరిచిన మొబైల్ నెంబర్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చరాదని అధికారులు ప్రత్యేకంగా చెప్పారు. మొబైల్ నెంబర్ మార్చితే అడ్మిషన్ సైతం రద్దయ్యే అవకాశము లేకపోలేదు. అభ్యర్థికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నింటినీ స్కాన్ చేసే సమయంలో హై క్లారిటీతో వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని అభ్యర్థులు మర్చిపోరాదు. అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా పిలువబడుతున్న గవర్నమెంట్ ఐటీఐలు 63 ఉండగా ప్రైవేటు ఐటీఐలు 230 పైచిలకు ఉన్నాయి. మొత్తం 41 ట్రేడులలో ఐటీఐ సీట్లు భర్తీ చేస్తారు. ఇక గవర్నమెంట్ ఏటీసీలలో 18,000 పైచిలకు సీట్లు ఉండగా ప్రైవేటు ఐటీఐలలో దాదాపు 30,000 వరకు సీట్లు అభ్యర్థులకు అందుబాటులో ఉన్నాయి. ఈ సంవత్సరము 6 రకాల కొత్త కోర్సులను ప్రారంభించనున్నారు. 1 2 ఏళ్ల వ్యవధి గల అడ్వాన్స్ సిఎంసి మ్యాచింగ్ టెక్నీషియన్, 2 ఏడాది వ్యవధి గల ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్ టూల్, 3 2 ఏళ్ల వ్యవధి గల బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైయర్ మెకానికల్, 4 ఏడాది వ్యవధి గల ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, 5 2 ఏళ్ల వ్యవధి గల మెకానిక్ ఎలక్ట్రానిక్ వెహికల్, 6 ఏడాది వ్యవధి గల మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్ ఐటీఐ కొత్త కోర్సులు ఉన్నాయి. ఇక తాము చేరబోయే ఐటీఐ కోర్సులకు సంబంధించిన అడ్మిషన్ వివరాలు, అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికెట్లు, ఇతరేతర సంపూర్ణ సమాచారం కోసం ఐటీఐ అధికారిక వెబ్సైట్ లో గల 2026 ప్రాస్పెక్టస్ ను అభ్యర్థులు జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. చివరగా ప్రభుత్వ ఐటీఐ కాలేజీలలో సీట్లు పొందిన అభ్యర్థులకు ప్రతి నెల 2,000 రూపాయల స్కాలర్షిప్ అందించనున్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇటు పేరెంట్స్ మొదలుకొని అటు అభ్యర్థుల వరకు అనూహ్యమైన స్పందన ఉంటుందని ఒక అంచనా ఉంది. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి శ్రీని టీవీ. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీని టీవీ. థ్యాంక్ యూ.